ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సింగరయ్య, ఆయుర్వేద మూలిక వైద్యులు. ఈరోజు ఆయుర్వేద వైద్య విధానం గురించి తెలియచేయటానికి మీ ముందుకు వచ్చాను. అయితే ఆయుర్వేద వైద్యం అనగా సంస్కృతంలో జీవిత జ్ఞానం లేదా జీవిత శాస్త్రం అని అర్థము. ఆయువు ప్లస్ జీవితం, ఆయుర్ లైఫ్. వేదం అంటే జ్ఞానం, నాలెడ్జ్ అని అర్థం. ఆయుర్ అంటే లైఫ్, వేదం అంటే జ్ఞానం, నాలెడ్జ్, జీవితం యొక్క నాలెడ్జ్ అని అర్థం. ఇది మన భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితము ఉద్భవించిన అత్యంత ప్రాచీనమైన సంపూర్ణ వైద్య విధానం. ఆయుర్వేదం కేవలం రోగాలను తగ్గించడమే కాకుండా సరైన జీవనశైలి, ఆహారం, యోగా మరియు మూలికల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మరియు వ్యాధులు రాకుండా నివారించడంపై దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతం ఏమనగా, శరీరం, మనస్సు మరియు ఆత్మ సమతుల్యంలో ఉన్నప్పుడే ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి దీనిని ఆయుర్వేదం నమ్ముతుంది. అయితే మనకి కొన్ని త్రిదోషాల వలన మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవి ఏమనగా త్రిదోషాలు. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం 3 ప్రాథమిక శక్తులపై ఆధారపడి పనిచేస్తుంది. వీటినే త్రిదోషాలు అంటారు. అవి ఏమనగా వాత, పిత్త, కఫ దోషాలు. వీటిని మనం త్రిదోషాలు అంటాము. వాతం అనగా ఆయుర్వేదం ప్రకారం గాలి మరియు ఆకాశం కదలిక ద్వారా ఏర్పడతాయి. పిత్తం అనగా అగ్ని మరియు నీరు జీవక్రియ వల్ల ఏర్పడతాయి. అలాగే 3 కఫ. ఈ యొక్క కఫదోషము నీరు మరియు భూమి నిర్మాణం వలన ఈ యొక్క కఫదోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మనకు వ్యాధులు వస్తాయి. ఈ యొక్క వాతపిత్త కఫ సమస్యలు మనకి సమస్థితిలో ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మనకి రావు. కాబట్టి మనం ఆయుర్వేదం నమ్ముకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే ఆయుర్వేదం పితామహుడిగా మనం చరకుడిని చెప్పుకోవచ్చు. ఈ చరకుడు క్రీస్తుపూర్వం 3 లేదా 4వ శతాబ్దంలో జీవించిన పురాతన భారతీయ వైద్యుడు మరియు పండితుడు. అయితే ఈ చరకుడు చరక సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. అత్యంత ప్రామాణికమైన గ్రంథాన్ని రాశాడు. తర్వాత వైద్య విధానం మనం గురించి తెలుసుకోవాలంటే ఆయుర్వేద వైద్య రంగంలో చరకుడు రాసిన విశేష కృషికి, రోగ నివారణ మరియు చికిత్సా పద్ధతులకు ఈయనకు ఆయుర్వేద పితామహుడిగా ఈ చరకుడిని పిలుస్తారు. అలాగే త్రిదోష సిద్ధాంతం చరకుడు వాత, పిత్త, కఫాల సమతుల్యతను కాపాడటం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పినాడు. అయితే ఈ యొక్క శస్త్రచికిత్స విషయానికి వస్తే, ఈ మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేసిన ఘనత మన సుశ్రుతుడిని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చరకుడు, సుశ్రుతుడు ఆయుర్వేదంలో మహా గొప్ప పండితుడు. కాబట్టి ఈ యొక్క ఘనత వారికే దక్కుతుంది. కాబట్టి మనము ఆయుర్వేదాన్ని నమ్ముకుందాం, మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.